రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కొరకై ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా పేరుతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పరిగి ప్రాంతానికి నిధులు మంజూరు చేయడం సంతోషకరమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్లోబల్ విద్యార్థులకు తయారు చేయడం కొరకై పరిగి నియోజకవర్గంలో 200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయబోతున్నామని, భవిష్యత్తులో విద్యారణ్యపురి ప్రాంతం విద్యాలయాలకు హబ్గా మారబోతుందని తెలిపారు. 20 ఎకరాల్లో నిర్మించబోయే ఈ పాఠశాల పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రభుత్వ పరంగా పాఠశాల ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో దశల వారీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిన్ననే పరిగి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్రత్యేకమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మన పరిగిలో విద్యారణ్యపురి అంటే మనం తుంగులగడ్డ అంటాం. అక్కడ మొన్ననే అధికారులను తీసుకొచ్చి అంతా కూడా ఆ రోజు పోయినాం. అక్కడికి పోయి అక్కడ చూసి వచ్చినాం. సైట్ చాలా బాగుంది సైట్ అని తను గణపతి రెడ్డి గారు ఈ స్కూల్స్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మెయిన్ ఉన్నతాధికారి ఆయననే వచ్చి ఆ స్థలాన్ని చూసి చాలా బాగుంది సైట్, ఇక్కడ అన్ని కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, డిగ్రీ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ చాలా బ్రహ్మాండంగా మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్న మాట ఆయన చెప్పిపోవడం జరిగింది. దాని ప్రకారం మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పరిగికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం మూలంగా మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది మన ప్రాంతానికి రావడం చాలా సంతోషదాయకం. ఈ స్కూల్ మూలంగా మన పరిగి నియోజకవర్గం లోపల పేద విద్యార్థులు ఉన్నత విద్య కొనసాగించడానికి మంచి అవకాశం ఏర్పడిందన్న ఉద్దేశాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా నేవీ ఇక్కడ ఆల్రెడీ మనకు నేవీ రైడర్ స్టేషన్ 3,000 కోట్ల రూపాయలతో పూరూరులో స్టార్ట్ అయింది. అక్కడ కూడా ఒక నేవల్ స్కూల్ కూడా రాబోతుంది. నేవల్ స్కూల్ లోపల కూడా మనకు 15% కోటా ఉంది. ఈ విధంగా మన నియోజకవర్గంలో 3 ఉన్నతమైనటువంటి విద్యాలయాలు స్కూల్ ఎడ్యుకేషన్ లోపల మన పరిగి నియోజకవర్గంలో రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఇక్కడే కాదు, రేపు అమెరికాకి వెళ్ళి కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కానీ ఎక్కడికైనా సరే వాళ్ళు ఉన్నత విద్యకు వెళ్ళాలన్నా, ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళాలన్నా సరే మంచి ఫౌండేషన్ అనేది ఉండాలి. ఆ ఫౌండేషన్ అనేది మనకు స్కూల్లోనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఉన్నత స్థాయి స్కూళ్లు మన పరిగి నియోజకవర్గానికి రావడం మూలంగా చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇప్పుడు ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం తను 200 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గం లోపల ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం. ఎందుకంటే కాబట్టి ఈ గ్లోబల్ స్టూడెంట్స్ తయారు చేయాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా స్కిల్స్ కూడా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 200 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో ఈ స్కూల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే దీని టెండర్లు పిలిపించేసి వర్క్ స్టార్ట్ చేపించి వీలైతే వచ్చే సంవత్సరం నుంచే మన విద్యారణ్యపురి లోపల ఈ క్లాస్ వర్క్ కూడా స్టార్ట్ చేపించే విధంగా కృషి చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.